ప్రమాదం నుండి ఆ జింక తప్పించుకున్నప్పుడు, లేక ఆ దుప్పి తప్పించుకున్నప్పుడు మీరందరూ సంతోషించారు. ఒకవేళ అదే ప్రమాదంలో నువ్వు ఉండి తప్పించుకుంటే నువ్వెంత సంతోషిస్తావు? పాపము నిన్ను తరుముతున్నప్పుడు ప్రమాదము నిన్ను తరుముతుంది. మర్చిపోమాకు. నిన్ను తరిమేటటువంటి పాపము నిన్ను ముంచేంత వరకు అది విడిచిపెట్టదు. కానీ ఎప్పుడైతే ఆ దుప్పి తప్పించుకుందో, ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని క్షేమంగా గట్టుకు చేరిందో, మీరందరూ చప్పట్లు కొట్టారు. సహోదరి, సహోదరుడా, వినో, నువ్వు పాపము నుండి, పాపం వల్ల నువ్వు పొందుకోబోతున్న ప్రమాదం నుండి నువ్వు తప్పించుకున్నప్పుడు నీ హృదయం సంతోషిస్తుంది. పరలోకము నుండి చూస్తున్న దేవుడు సంతోషిస్తాడు. ఒకరోజు కల్వరి బలపరచడానికి ఓ పెద్ద ఆవిడ వచ్చింది. 60 సంవత్సరాలు ఉంటేమో వచ్చింది. వచ్చి నా దగ్గర నిలబడినప్పుడు, నీ మెమోంటో ఇస్తున్నప్పుడు నన్ను పట్టుకొని ఎంత ఆప్యాయంగా నన్ను గట్టిగా పట్టేసుకుని, అయ్యా నా కొడుకు అయ్యా తాగుబోతాడయ్యా, నాశనం అయిపోయాడయ్యా, ఆడైపోయాడయ్యా, కానీ నువ్వు చెప్పిన వాక్యం వల్ల వాడు బాగుపడ్డాడయ్యా, వాడు రక్షించబడ్డాడయ్యా అని చెప్పి వదిలిపెట్టదేమిటండి నన్ను. అలాగే పట్టుకుంటే మా వాళ్ళు సరేనమ్మా వెళ్ళమ్మా, వెనకాల చాలామంది ఉన్న లైన్లో. వదిలిపెట్టదేమిటండి కారణం తెలుసా? ఆ తల్లికి తెలుసు త్రాగుబోతు కొడుకు ఎంత నరకం చూపించాడో, ఎంత నరకం అనుభవించిందో. ఆ భయంకరమైనటువంటి నరక వేదన నుండి నేను ప్రకటించిన వాక్యము వాళ్ళ అబ్బాయిని విడిపించినప్పుడు ఆ తల్లి సంతోషానికి అవతలేవండి, అవతలేవు. ఎస్ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు వింటున్నారా? నువ్వు చేస్తున్న పాపిష్టి పని నుండి, కలిగి ఉన్న పాపిష్టి అలవాటు నుండి, ఏర్పరచుకున్న పాపిష్టి ప్రేమ బంధము నుండి నువ్వు విడుదల పొందుకున్నట్లయితే నీ జీవితానికి మాత్రమే కాదు సంతోషం, నీ జీవితంతో ముడిపడి ఉన్నటువంటి అమ్మా నాన్నల హృదయాలకు ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఆ తల్లి ఆనందంతో నన్ను గట్టిగా పట్టుకొని, అయ్యా మా అబ్బాయి తాగుబోతాడయ్యా, త్రాగు నుంచి విడిపించబడ్డాడయ్యా, రక్షించబడ్డాడయ్యా, ఎంత సంతోషమో. రే సహోదరులో, సహోదరిలో, నువ్వు పాపము నుండి బయటపడితే, పాపిష్టి అలవాటుల నుండి బయటపడితే ఎంత సంతోషమో. ఒకరోజు వాక్య పరిచర్య చేయడానికి ఒక హోటల్కి వెళ్ళి కూర్చుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే ఒక సహోదరి పరుగున హోటల్లో మరి వంట చేస్తుంది అనుకుంటా, నన్ను చూసి పరుగున వచ్చింది. షలోమ్ అన్నయ్య అని చెప్పంటూ వచ్చింది. ఆ ముఖంలో ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. షలోమ్ అనేసరికి నాకు అర్థమైపోయింది మన కల్వరి టెంపుల్ సహోదరి అని చెప్పి. అమ్మ, మీరు కల్వరి టెంపుల్కి వెళ్తారా? చెప్తుంది. అన్నయ్య, ఒంగోలులో కల్వరి టెంపుల్ పెట్టిన మొదటి ఆదివారమే నేను పరుగున కల్వరి టెంపుల్కి వెళ్ళాను అన్నయ్య. 10-15 సంవత్సరాలుగా నా భర్త భయంకరమైన త్రాగుబోతు, నరకం అనుభవించాను. నన్ను పట్టించుకోవాలా, నా బిడ్డలను పట్టించుకోవాలా, ఎంతసేపు తాగడం, తిరగడం, ఇంటికొచ్చి తన్నడం, నరకం అన్నయ్య. అలా నరకం చూపిస్తున్న నా భర్తను ఒకరోజు బ్రతిమిలాడుకొని, అయ్యా రాయ్యా, మందిరానికి వెళ్దాం రాయ్యా అని చెప్పి బ్రతిమిలాడి ఒంగోలులో ప్రారంభించిన కల్వరి టెంపుల్కి నా భర్తను తీసుకొచ్చాను అన్నయ్య. వచ్చిన రోజునే దేవుడు నా భర్తతో మాట్లాడాడు. ఆ వాక్యము నా భర్త జీవితాన్ని మార్చేసింది అన్నయ్య. ఎంత సంతోషంగా చెప్తుందో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా భర్త క్రమంగా మందిరానికి వస్తున్నాడయ్యా. అన్నయ్య త్రాగుడు మానేశాడు. ఏ భర్త అయితే ఇంట్లో నరకం చూపించాడో అదే భర్త ఈరోజు మా ఇంట్లో ఎంతో సంతోషాన్ని పంచిపెడుతున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా త్రాగుబోతు భర్తలు ఉన్నారా? బాధ్యత లేకుండా జీవించే భార్యలు ఉన్నారా? నీ వల్ల నీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో తెలుసా నీకు? అలా నరకాన్ని చూపిస్తున్న నువ్వు ఈరోజు దేవుని వాక్యాన్ని విని విశ్వసించి విధేయత చూపించినట్లయితే నీ వల్ల మొదట నీకు సంతోషము, నీ వల్ల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంతోషము. మార్పు, సంతోషాన్ని
తీసుకొస్తుంది. పాపము నుండి విడుదల పొందుకోవడం, పాప బంధకాల్లో నుండి బయటపడడం గొప్ప సంతోషానికి ఆధారం. ఆ రోజు ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషించిన కారణం ఏమిటంటే, వారిని పట్టి బంధించిన అపవిత్రాత్మలు వారిని విడిచిపెట్టి పోయెను గనుక. వాళ్ళెంతో గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవించారు. ఈరోజు నీ జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రత నిన్ను విడిచిపెట్టాలి. నీలో పాపము ఉన్నంత కాలం నువ్వు సంతోషంగా జీవించడం సాధ్యము కాదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైన నీ సందేశము ద్వారా సూటిగా మాతో మాట్లాడావయ్యా. ఆనాడు సమరయ పట్టణస్థులు బహుగా సంతోషించిన కారణము, వారిని పట్టినటువంటి అపవిత్రాత్మలు వారిని విడిచిపెట్టెను గనుక. అపవిత్రాత్మ మమ్మలను బంధించినట్లయితే వాడు మమ్మల్ని అపవిత్రపరుస్తాడు, అడ్డమైన పనులు చేయిస్తాడు, అడ్డమైన చోట్ల మమ్మల్ని తిప్పుతాడు, అడ్డమైన వారికి మమ్మల్ని పరిచయం చేస్తాడు. అదే అపవిత్రాత్మ చేతిలో నుండి మేము విడిపించబడినట్లయితే పరిశుద్ధంగా జీవిస్తాం, యథార్థంగా జీవిస్తాం, సంతోషంగా జీవిస్తాం. కాబట్టి ఈరోజు అడుగుతున్నావు నాయనా, మా బలహీనతలు నీకు తెలుసు, మా లోపాలు మీకు తెలుసు, మాలో ఉన్నటువంటి ప్రభువా సైతాను పొంచి ఉంచినటువంటి నాయన ఉత్సులు నీకు తెలుసు. వాటన్నిటి నుండి నాయన మమ్మల్ని అందరినీ సంపూర్ణంగా విడిపించు నాయన. సంతోషంగా జీవించే జీవితం, సమాధానంగా జీవించే జీవితం, సత్యమునకు సాక్షులుగా జీవించే జీవితం మా అందరికీ ప్రసాదించి మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.